ఓకే హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కిక్. మీరు వావా ప్రాక్టీస్ చేసుకోమన్నా చేసుకున్నారా? ఏది శాంపుల్ కానండి? శృతిలో రావాలమ్మా, కరెక్ట్ గా రావాలి. సముద్రంలో ఉంటాయి అలలు, చేపలికి వెయ్యాలి వలలు, నిద్రపోతే వస్తాయి కలలు, నా కవిత విని భయపడకండి పిల్లలు. థ్యాంక్ యూ రన్నర్, థ్యాంక్ యూ. మన కిక్ షోలో 2 గ్యాంగ్లు వస్తారు, వాళ్ళని కూడా ఇలాగే ఏడిపించాలి కదా మనం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఫస్ట్ గ్యాంగ్. బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, షార్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, దమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, వాట్సాప్ లో 8 o'clock కి గుడ్ నైట్ అంది, కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. సో ముందుగా నలుగురు అందరికి నమస్కారం పెట్టండి. ఇటు కూడా మరి నాకు అది ఓకే, వెరీ గుడ్, సూపర్. సో గురుగారు సత్ శ్రీ అకాల్. ఓకే, మీ పేరు? గురుదయాల్ సింగ్. ఏం చేస్తుంటారు? స్టడీయింగ్ బీటెక్. హే సూపర్ కూల్. యా ఏ డాన్స్ భలే చేస్తున్నారు మీరు. మీతోనే నేర్చుకున్నా సార్. నాతో నేర్చుకున్నావా? ఎక్కడికో వెళ్ళిపోతావు. అలా నేర్చుకునే ప్రభుదేవా, లారెన్స్ అంటే టీవీలో చూసి వాళ్ళు నేర్చుకోలేదమ్మా, వాళ్ళు నేను చూశానని చెప్తున్నాను. ఓకే, సో ఇంకేం చేస్తుంటారు డాన్స్ కాకుండా? క్రికెట్ ప్లే చేస్తా ఉంటాను. క్రికెట్ ప్లే చేస్తాను. కోచింగ్ వెళ్తా సార్. కోచింగ్ వెళ్తారు. వెరీ గుడ్. నేర్చుకున్నారా? ఏంటి? క్రికెట్. ఓ క్రికెట్ కోచింగ్ వెళ్ళి క్రికెట్ నేర్చుకున్నారు. వెరీ గుడ్. మీరు? ఝాన్సీ. లక్ష్మీబాయి లేదా? రాణి ఉంది కానీ లక్ష్మీబాయి లేదు. రాణి ఉంది కానీ లక్ష్మీబాయి లేదు. సో ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ థర్డ్ ఇయర్. అప్పుడే ఇంత చిన్న వయసులో? వెరీ గుడ్, సూపర్. ఖాళీ టైం దొరుకుతూ ఉంటుందా? సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయా పాతవి? లేవు. ఏం లేవు. బాగా చదువుతారు మీరు? యావరేజ్. మాలా కాదైతే. ఓకే, మేము ఎక్కువ బాగా చదువుతాం కాబట్టి 2-3 ఉంటాయి ఇయర్ కి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. కీర్తి. కీ గట్టిగా అమ్మా. వినపడలే. కీర్తి. ఓకే, కీర్తి ఏం చేస్తుంటారు? బీటెక్ థర్డ్ ఇయర్. వెరీ గుడ్. ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేస్తుంటారు? ఇండోర్ గేమ్స్, ఏదైనా రూబిక్స్ క్యూబ్ కానీ అలా. ఇండోర్ గేమ్స్, రూబిక్స్ క్యూబ్. చాలా టైర్డ్ అవుతాం. అవునమ్మా, అది అంటే మినిమం అంటే 2-3 హెల్ప్ ఉండాలి. ఈ వేల్ని ఇలా తిప్పుతూ ఉండాలి. ఇండోర్ గేమ్స్. అవును, ఇండోర్ గేమ్స్. ఇంకా ఇండోర్ స్పోర్ట్స్ అనలేదు. క్యారం బోర్డ్ ఉంది, ఆడతారా? చెస్ కూడా ఆడతారు. ఎక్కువ వేళ్లకే పని చెప్తున్నారు అనమాట మీరు. ఎక్కువ ఇండోర్ అంటే అదే కదా. వెరీ గుడ్. అప్పుడప్పుడు అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడండి అమ్మా, మంచిది. ఫిట్నెస్. సుమన్ ఎక్కడుంటావు? కొంపల్లి. కటింగ్ ఎక్కడ? కొంపల్లి. కటింగ్ కూడా కొంపల్లిలోనే. ప్రదీప్ స్టైల్. నీది ఇంకా బాగుంది. దిస్ కాల్డ్ అంట్ కత్తిరి. కత్తిరి అంటుకుపోయి ఉంటది అనమాట. యాక్చువల్లీ అంటే ఈ మధ్య కాలంలో దాన్ని మళ్ళీ మార్చేశారు, స్టైల్ మారి. దాన్ని గిన్నె కత్తెర అంటున్నారు. గిన్నె పెట్టి చుట్టూరా కొడేస్తారు అని. గిన్నె తీస్తే పైన మిగులుతాయి. సినిమాలు బాగా చూస్తావా? రీసెంట్ గా బంక్ కొట్టావా? ఎన్ని రోజులు కొట్టి? అంటే కాలేజ్ స్టార్ట్ మొన్ననే. 2-1 లో కొట్టావా? ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వలేదా? పోలే కాలేజ్ అయింది కానీ నువ్వు పోలే. పోదాంలే మెల్లగా 2-3 నెలల తర్వాత ఏముంది దాంట్లో. సో మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. ఏం డిసైడ్ చేశారు? డమాలా. ఎందుకు అలాగా? అంటే ఆపోజిట్ టీమ్ కి డమ్ కొడదామని డమాల్ పెట్టి. డమాల్ గ్యాంగ్. ఇట్ సైడ్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ దెమ్. చాలా బాగా డాన్స్ చేశారు.
అండ్ అద్భుతంగా కుదిరే స్టెప్పులన్నీ అసలు. అండ్ లాస్ట్ లో ఇద్దరు అబ్బాయిలు మీరు డాన్స్ కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారా? యా మా కాలేజ్ కొరియోగ్రాఫర్. కాలేజ్ లో కొరియోగ్రాఫ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు చేస్తుంటా. అప్పుడప్పుడు. ఎలా ఉన్నారు ఆ స్టూడెంట్? బానే ఉన్నారా? చాలా బాగున్నారు. ఓకే, మీ పేరు? నా పేరు కేవీఎస్ వైభవ్. నేను మల్లారెడ్డి కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను ఏ కాలేజ్ ఏం చదువుతున్నా అడిగానా? నీ పేరు వైభవ్? ఎస్, నా పేరు వైభవ్. ఎక్కడుంటావు? అల్వాల్లో ఉంటాను. అల్వాల్లో ఉంటావు. సో గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటుంది? అల్వాల్లోనేనా కాలేజ్? ప్రస్తుతానికి ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఎక్కడో ఉండుంటదిలే భూమి మీద. ఓకే, సో ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్? శృతి హాసన్. శృతి హాసన్. బాగా గ్యాప్ వచ్చింది పేరు చెప్పడానికి, పర్లేదు, ఏం ఫీల్ అవుతుంది ఆవిడ. వెరీ గుడ్. మీరు? హాయ్ ప్రదీప్. హలో, నా పేరు పూజ. పూజ. యా. సో మీరు ఎక్కడ ఉంటారు? నేను కుకట్పల్లిలో ఉంటా. కుకట్పల్లిలో యా. ఉంటారు. ప్రదీప్ నువ్వు ఎక్కడ ఉంటావు? నేను కుకట్పల్లి. హే వావ్. మీది పల్లి మాది పల్లె. బాగా ఖాళీగా ఉంటే ఏం చేస్తారు? చాటింగ్. అంటే ఈ మధ్య చాటింగ్ చేస్తున్న టైం దొరకట్లేదు ఎవరికి. వెరీ గుడ్. అది కాకుండా పనికొచ్చేది ఏమన్నా? ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు చదువుతా. మేము ఎగ్జామ్ దగ్గరికి వస్తే మేము పారిపోతాం తెలుసా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ మా. హాయ్ ప్రదీప్. రే గ్లూకోజ్ తీసుకురంట్రా. చెప్పం. నా పేరు శిరీష. 2 గ్లాసులు లేపండి, పేరు కూడా చెప్పింది ఆవిడ. శిరీష. నీకు కావాలేమో ఫస్ట్ తాగా. అవునమ్మా, నిన్ను చూడగానే నాకు ధైర్యం వచ్చింది, బలం వచ్చింది నాకు. సో ఏం చేస్తుంటారు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అప్పుడే మీలాంటి వాళ్ళు వచ్చి మాకు లెక్చర్ ఇవ్వంగా లేదు కానీ మేము చదివితే వచ్చిందా? 10th ఇంటర్ అవన్నీ అయిపోయా? అయిపోయాయి. లేదు డైరెక్ట్ జంపా? నో, అన్ని పూర్తిగా. అందుకే ఇలా అయిపోయారు మీరు. అన్నీ చదవకూడదమ్మా అంతగా. వెరీ గుడ్. రోజుకి ఎన్నిసార్లు తింటారు? డైలీ 2 times. 2 times తింటారు. ఒక స్పూన్ ఏం తింటారా? వెరీ గుడ్. బాగా తినాలమ్మా, ఇంకా బాగా చదువుకుని బాగా ఉద్యోగాలు చేయాలి కదా. బాగా తినే. ప్రదీప్ నిన్ను ఒకటి అడగొచ్చా? ఎస్. నీ పెళ్ళెప్పుడు? ఎవళ్ళ చూడు ఇదే ప్రశ్న వీళ్ళకెందుకు? మా గురువులు శ్రీ రానా గారు, శ్రీ ప్రభాస్ గారు, సల్మాన్ ఖాన్ గారు వీళ్ళందరూ చేసుకోగానే నేను కూడా చేసేసుకుంటానమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో వినయ్, మామూలుగా పాటలు పాడడం, డాన్సులు చేయడం ఇవన్నీ కామన్. బాగా తేడాగా ఏమైనా చేసావు ఎప్పుడైనా? బాగా కిక్ రావాలి లైఫ్ లో అని చెప్పి ఏమైనా వెరైటీగా చేసావా? నైట్ రైడ్స్ ఇంట్లో తెలుసా? ఇంట్లో తెలియదు. ఇంట్లో తెలియకుండా మెల్లగా వాళ్ళు పడుకున్నాక డోర్ తీసి బయటకు వెళ్ళి బైకుల మీద తిరుగుతూ, అంకుల్ ఆంటీ చూశారు కదా మీ అబ్బాయి రోజు రాత్రి మీరు పడుకున్నాక లేచి బయటకు వెళ్తున్నాడు, రేపటి నుంచి ఈయన గదిలోకి వెళ్ళగానే గదికి తాళమైంది. ఓకే నాన్న చెప్పేశాను నేను, మీ మమ్మీ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ రాత్రిపూట బైకులు జారుతున్నా, రేసులు అవి పెట్టుకోకండి, కావాల్సింది రేపు పొద్దున్న తోలుకోవచ్చు, కక్కుర్తి మనకి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. సో ఇటు డమాల్ డమాల్ గ్యాంగ్, మరి ఇటు సైడ్ ఓరి ఇళ్ళు పిచ్చరు, డమాల్ డమాల్ టకాల్ టకాల్. వెరీ గుడ్. మీరిద్దరు ఆడతారు ఇప్పుడు ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. రచ్చరంబోలా చాలా సింపుల్. మీ గ్యాంగ్ లోంచి ఇద్దరు వస్తారు. ఒకళ్ళు నేను చీటీ ఇస్తే అది పైకి చదువుతారు, ఒకళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వాళ్ళు చెప్పేది ఏంటో గెస్ చేస్తారు. 120 seconds లో ఎన్ని గెస్ చేస్తే అన్ని 100 points వస్తాయి. సో మీ గ్యాంగ్ నుంచి ఆ ఇద్దరు తెలివైన వాళ్ళు ఎవరు అనుకున్నాను అప్పుడే. రండి మీరిద్దరే. ఈ రౌండ్ లో పాటలు వినిపిస్తాయి కాబట్టి ఆవిడ ఏం చెప్తున్నారో నీకు వినపడదు, అర్థం కాదు, నువ్వు గెస్ చేయాలి. ఎన్ని ఎక్కువ గెస్ట్లు చేస్తే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయి. నీ విషయంలో అర్థం కాదు. మ్యూజిక్ ఆన్. వినిపిస్తుందా? Your time starts in 3, 2, 1, go. పిచ్చి కవితలు. పిచ్చి. చేతులు వెనకాల పెట్టుకోమా. పిచ్చి. పిచ్చి. బెడ్షీట్ కాదు నాయన, పిచ్చి. బెడ్షీట్. పిచ్చి. పి పిచ్చి. పి బెడ్. పిచ్చి. 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 ఇంకోటి. నేను ఇయ్యా, అదే చెప్పాలి. అరే బెడ్షీట్ కరెక్ట్ అయితే ఊ అనేది కదా, ఇందాక నుంచి బెడ్షీట్ మీద ఉన్నావు. నీ మది చల్లన. నీ నీ హీట్. మాది మాది. బాతింగ్. వయ్యారి బామలు. వయ్యారి బామలు. వయ్యారి బయ్యారి. ఒరే మబ్బేశ్వరరావు,
వయ్యారి బామలు. వయ్యారి బామ నీ హంస నడక ఎందుకే అది. వయ్యారి బామలు. వయ్యారి. ఇదిగో వయ్యారి. వయ్యారి వయ్యారి బామలు. కాకి రెట్ట వేసింది. కాకి. 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 హంటింగ్. కాకి. 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 కాకి వేసింది. కాకి రెట్ట. కాకి. టార్క్. కాకి. కా. పెళ్లి లొల్లి. పెళ్లి. పెళ్లి. బిల్. పెళ్లి. మాంగళ్యం తప్పునామేనా. పెళ్లి. బిల్డింగ్. ఓకే, సో ఒకటే రైట్ చెప్పావు. నువ్వు మిస్ అయినవి పెళ్లి లొల్లి. పెళ్లిలో నీమది చల్లనా. కాకి రెట్ట వేసింది. వయ్యారి బామలో ఒకటి చెప్పావు. అండ్ నీ బెడ్షీట్ ఉందే అది ఇదే. పిచ్చి కవితలు. పిచ్చి కవిత. ఇదిగో పిచ్చి కవితలకి బెడ్ షీట్ కి ఏమైనా సంబంధం ఉందా? మనకి 100 పాయింట్లు వచ్చాయి. వెరీ వెల్ ప్లేడ్. చాలా బాగా ఆడారు. ఢమాల్ ఢమాల్ ఆడిన తర్వాత టకాల్ టకాల్ లోంచి ఎవరా ఇద్దరు పూచ్. సో రూల్స్ ఏం చెప్పక్కర్లేదు, మీకు విషయం అంతా అర్థమైపోయింది. మొహాల వికారంగా పెట్టకు, ఏం కాదు, ఏం అవ్వదు. పాటలే అంతే, టెన్షన్ ఏం పడకను. కూల్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, మ్యూజిక్ ఆన్. నీకు బుర్రుందా? లేదు. సో 120 seconds టైమర్. The time starts in 3, 2, 1, go. జాజికాయ జాపత్రి. జాజికాయ. చాచా. జాజికాయ. టాటా. జాజి. జాజి. లాలి. డాక్టర్ పేషెంట్. డాక్టర్. డాగ్. డాక్టర్. డాక్టర్. పేషెంట్. డాక్టర్. పేషెంట్. పేషెంట్. పండిట్. పేషెంట్. పరిషత్. పెళ్ళానికి విడాకులు. పెళ్ళాంకి విడాకులు. పెళ్ళాం. వేరే చెప్పే చెప్పు. వేరేదేదో అదే చెప్తారు. పెళ్ళానికి విడాకులు భయ్యా. పెళ్ళానికి నీ పెళ్లి. విడాకులు. ఆ పెళ్ళాం ఎక్కడ? విడాకులు, విడాకులు. విడాకులు. 24. ఇదిగో మమ్మమూర్తి. విడాకులు. వేరే చెప్పే చెప్పు. వేరు వేరే చెప్పేది. పెళ్ళానికి విడాకులు. పెళ్ళాం. 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 విడాకులు. నీ పెళ్ళాం. నీ పెళ్ళాం. మటన్ మంచూరియా. మటన్. మటన్. పండిట్. మటన్. మటన్. ప్రదీప్. మటన్. మటన్. బంతి. మటన్. మటన్. మళ్ళీ చెప్పు. మటన్. మంచి. మంచింగ్, మంచింగ్. అన్నం. అలాంటిదే. కారు డబ్బా తమ్ముడా. తారు. రా. తారు. చూడు, తారు. గట్టిగా గట్టిగా. అర్థం అవట్లేదు. గట్టిగా చెప్పు. తారు. తా. రఘు. మణిరత్నం. మణిరత్నం. అద్దం. మణిరత్నం. మణిరత్నం. మణి. పెళ్లి. మణి. అదే గోల. మణి. మా. ని. పల్లి. ఏడ పోయేది విడరా. నువ్వు చేసిన కనకాన చెప్పుకోద్దు ఇందు నుంచో. మటన్ మంచూరియా, మణిరత్నం, తారు డబ్బా తమ్ముడా, పెళ్ళానికి విడాకులు, డాక్టర్ పేషెంట్, జాజికాయ జాపత్రి, నీ గూడు చెదిరింది, నీ గుడిసె కాలింది. సో ఒకటి కూడా రైట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి 0 పాయింట్. కానీ పాపం ట్రై చేశారు, చాలా గట్టిగా ట్రై చేశారు. అబ్బాయి కూడా పెళ్లి 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 తప్ప ఇంకేం మాట్లాడేది. అయిపోద్ది భయ్య, టెన్షన్ పడకు. కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదంటారు కదా, అలాంటిది అనమాట. మనం కొంచెం లీడ్ లోకి వచ్చాం అంటే అవతరోడు 0 అంటే ఏదున్నా లీడే కదా. వెరీ గుడ్, ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. మా షోని ఒకవేళ డైరెక్ట్ గా చూడడం మిస్ అయితే యూట్యూబ్ లో తప్పకుండా చూడొచ్చు. www.youtube.com/ETV+India.
ఇప్పుడు ఏంటంటే ఈ రౌండ్ లో స్క్రీన్ మీద వచ్చిన వీడియో మీరు చూసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటే మీ టీం నుంచి ఒక అమ్మాయి, మీ టీం నుంచి ఒక అమ్మాయి ఈ బెలూన్ మీద క్రాస్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తెచ్చిస్తారు. ఫస్ట్ డైమండ్ ఎవరు తెస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. కానీ ఓన్లీ లేడీస్ స్పెషల్. మీ టీం లేడీసే మిమ్మల్ని గెలిపిస్తారు ఇప్పుడు. రైట్, ఓకే. సో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. బొమ్మ పడుద్దిలో ఇప్పుడు వీడియో ప్లే అయినప్పుడు మీరెవరు మాట్లాడడానికి కూడదు, మీరు ఎలాంటి హింట్స్ ఇవ్వడానికి కూడదు. ఓకే, వెరీ గుడ్. సో మీరిద్దరు ఆల్ ది బెస్ట్. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో, హియర్ వి గో. పాత సాముద్రికం కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది ఓం నమ శివాయ, జరగబోవునది ఓం నమ శివాయ, జరుగుతున్నది ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓహో, రండి బాబు, రండి రండి, రైట్ బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్, ఓం నమ శివాయ. కమ్ 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 కమ్. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా, ఆ లెగ్గులో లక్ష్మీ కళ తెగ ఓం నమ శివాయ. కూర్చోండి ఓం నమ శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి? జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి? లెగ్స్ బాబు, మాది పాత సాముద్రికం. వీళ్ళకి కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటారు? ఇంతవరకు నేను చెప్పినవన్నీ పోలు పోకుండా ఓం నమ శివాయ. ఐ సీ. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి? వేసుకుందామంటే చెప్తా. చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిటా? అబ్బే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా కోనా? మీరు చూసిన ఈ వీడియోలో చెట్టుకి ఎన్ని బోర్డులు తగిలించున్నాయి? గో. జంపమ్మా, జంపమ్మా. దాదా కూర్చో 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 కూర్చో, దగ్గర కూర్చో. కమాన్ కమాన్. నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగరాని. అబ్బాయి పడిపోయి. కాదు, ఇక్కడికి వచ్చి కదా ఇవ్వాలి, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇచ్చేస్తారా నాకు? ఇక్కడ రావాలి కదా నువ్వు. నేను అమ్మాయి పడిపోయిందని లేపడానికి వెళ్తుంటే డబ్బులు తీసుకో, ముందు తీసేసుకో, ముందు తీసేసుకోట, ఏదో అప్పున్నోళ్ళలాగా. ఆవిడ కింద పడింది, మా డబ్బాలు ఇరక్కొట్టింది. నువ్వు ఇక్కడి నుంచి సర్దుకునే లోపల ఆవిడ వచ్చేసింది పక్క నుంచి. నాకు ఇప్పుడే కుందేలు తాబేలు రేసు కూర్చొచ్చింది. అర్నాల్డ్ స్వాజ్నిగర్, నువ్వు చెప్పు, ఆన్సర్ ఏంటి? 8. చెట్టుకు మొత్తం 8 బోర్డులు తగిలించున్నాయని ప్రముఖ న్యాయ నిర్ణేత శిరీష గారు అంటున్నారు. కంగ్రాచులేషన్స్. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. రాడ్ని పడేసావు, దాని మీద డైమండ్ ని పడేసావు. పడ్డ వాళ్ళు ఎప్పుడు చెడ్డ వాళ్ళు కాదు. కాదు కదా, అందుకే ఫస్ట్ ఛాన్స్ నీకే ఇచ్చా. చూసావా ఎంత చెంగు చెంగుమనొచ్చు. అండ్ అది కూడా నువ్వే రాంగ్ ఆన్సర్ ఇచ్చి -100 చేసావు. ఒకే ఒక ట్రిప్ లో నువ్వు ఇన్ని వింతలు చేయగలిగావంటే నువ్వు ఇంకో 2-3 ట్రిప్లు వేస్తే ఏమవుద్దా అని ఆనందంగా ఉంది నాకు. ఓకే, నువ్వు స్కూల్లో చిన్నపిల్లల కొట్లాడకే. ఇప్పుడు డమాల్ డమాల్ 100, టకాల్ టకాల్ -100. ఓకే, ఏం పర్లేదు, నేను ఉన్నాను, మీరేం టెన్షన్ తీసుకోకండి, నేను హెల్ప్ చేస్తా. సో యాక్చువల్ గా చెట్టుకి 4 బోర్డులు మాత్రమే ఉన్నాయి. మీరు 8 బోర్డులు చెప్పారు, చెట్టుకి 4 తగిలించున్నాయి. ఓకే, సో బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో, హియర్ వి గో. పడుకో పడుకో. చిచ్చి, ఇలా అడుక్కు తినే వాళ్ళు పక్కన పడుకునే గతి పెట్టిందా నాకు? ఇదేంటి ఎలక్సైచర్ వాసన వస్తుంది? నాన్న ఈయనేంటి ఇక్కడికి వచ్చి పడుకున్నాడు? ఉక్కపోస్తుందిరా, నా గదిలో ఫ్యాన్ పని చేయట్లేదు. నువ్వేవో ఫెన్షన్ కేసు, ఏ పని పాట లేదు, ఇంకా ఫ్యాన్ ఎందుకు పని చేస్తుంది? అమ్మా, కంపు భరించలేకపోతున్నాడమ్మా, రూమ్ స్ప్రే ఉంటే తీసుకొచ్చి కొట్టమ్మా. ఓరే, నీ చిన్నప్పుడు నీకు అమూల్ స్ప్రే కొట్టడానికి కొట్టుకు తిరిగి క్యూలో నిలబడ్డమంటారా నేను? అట్టాడిది నాకే రూమ్ స్ప్రే కొట్టమంటావా? నాన్న, ముందు నువ్వు ఎక్కడి నుంచి బయటికి పోతావా, నన్ను బ్యాగ్ అండ్ స్ప్రే కొట్టుకుని చచ్చిపోమంటావా?
అమ్మా నాన్న కంపు భరించలేకపోతున్నానమ్మా. మీరు చూసిన ఈ వీడియోలో సునీల్ గారు 2 స్ప్రేల గురించి చెప్పారు. ఆ 2 స్ప్రేలు ఏంటి? గో. ఎప్పటికి వెళ్తాయి వెళ్తే నీకు ఈ డైమండ్ రాసి పెట్టలేదమ్మా. అదేంటి అన్ని ఇక్కడిక్కడే జరుగుతున్నాయి నా ముందే. అటు చూడకు. ఏంటమ్మా ఆన్సర్? రూమ్ ఫ్రెషనర్, బేనాస్ ఫ్రెషనర్. బేనాస్ వేస్తే ఏంటమ్మా? సో ఆన్సర్ ఏంటి? కమాన్ ఫాస్ట్, టైం అయిపోతుంది. రూమ్ ఫ్రెషనర్, బేగాన్ స్ప్రే. కంపు భరించలేకపోతున్నానమ్మా. రూమ్ స్ప్రే ఉంటే తీసుకొచ్చి కొట్టమ్మా. ఓరే ముందు నువ్వు ఎక్కడి నుంచి బయటికి పోతావా? నన్ను బ్యాగ్ అండ్ స్ప్రే కొట్టుకుని చచ్చిపోమంటావా? ఏ రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. నేను ఇయ్యా. అంది డమాల్ డమాల్ 100, టకాల్ టకాల్ 100. సో ఇక్కడికి 2 వీడియోలు ఫినిష్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి అసలైన రసవత్తరమైన కార్యక్రమం మొదలవుద్ది. చాలా టఫ్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. బొమ్మ పడుద్దిలో 3rd వీడియో, హియర్ వి గో. నమస్కారం ఎన్టీఆర్ గారు. నమస్కారం. ఎవరమ్మా? ఈ వారం మన ఆంధ్రవిని ముఖ చిత్రం అద్భుతం. కొత్త సీరియల్ చట్టబతుకులు నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రవిని మా ఇంటికి రాగానే నే ముందు చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం. డయానారా టీవీ ప్రకటన మీ పత్రిక హైలైట్. నీ పేరేమిటమ్మా? వాగ్దేవ్ అండి. 2 ఏళ్ల క్రితం నా 2 ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి. గుర్తులేదు? గుర్తుంది. లేకే కేవలం ఆ ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10,000కి పడిపోయింది. నువ్వేనా తల్లి? ఏం కావాలి? ఇదిగోండి. ఏమిటది? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను. మచ్చుక్క ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనక. చాలా బాగుందండి. ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను. దీన్ని మీ పత్రికలో వేయించండి. చూసారా, నా కవితలన్నిటికీ ఆవిడే ఇన్స్పిరేషను. మీకు నేను ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే, మీరు చూసిన ఈ వీడియోలో వెనక గడియారంలో టైం ఎంత అయింది? గో. జంపు జంపు. ఉదర్ పూచ్. నువ్వు కరెక్ట్ గా వెళ్ళావు అమ్మా. కరెక్ట్ ఎలా గెంతాలో అలాగే గెంతో, డైమండ్ కూడా అలాగే తెచ్చిచ్చావు. ఓకే, ఇంకా తిట్టుకో కళ్ళతో. చెప్పు ఆన్సర్ చెప్పు. 10:30. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సో టకాల్ టకాల్ 100, డమాల్ డమాల్ 300. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో మనం గ్యారంటీ గెలవాలి. ఓకే, లాస్ట్ వీడియో, హియర్ వి గో. నిజంగా మీరు భర్తగా దొరకడం పుష్ప అదృష్టం. దాని జీవితంలో ఏదన్నా అద్భుతం జరిగిందంటే అది మీ ప్రేమే తెలుసా. పుష్పని పువ్వుల్లో పెట్టి చూసుకోండి, ఓకేనా? గుడ్ లక్. ప్రాణానికి ప్రాణంగా వేయించుకున్నారుగా అమ్మా, మనం చెప్పాలా ఏంటి? ప్రాణంగా ప్రేమించావంట కదయ్యా. అనుకుంది సాధించవరకుంటా. బెస్ట్ ఆఫ్ లక్. మీ దూకుడు చూస్తుంటే అమ్మాయి బెదిరిపోయేలాగుంది. కాస్త జాగ్రత్త బాబు. లైట్ అర్పితే అన్ని అవే సర్దుకుంటాయి. పదండి. ఈ మొరటోడు రాత్రికి దాన్ని నిద్రపోనిస్తాడో లేదో. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో రెడీయా? 200 పాయింట్స్ డమాల్ డమాల్కా, టకాల్ టకాల్కా, -100 టకాల్ టకాల్కా, డమాల్ డమాల్కా. మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది లేడీస్ ఉన్నారు? గో. వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకున్నాను. ఇటు ఆన్సర్ 6.
4 వాళ్ళు, హీరోయిన్ అండ్ తను 6. వెనక యంగ్ బేబ్స్ 4 ఉన్నారా? నలుగురు. వాళ్ళు 4. శ్రేయ 5, కోవైసర్ల 6. ఆర్ యు ష్యూర్? ష్యూర్. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సూపర్ గా ఆడారు ఈ రౌండ్ అండ్ ఇద్దరు స్కోర్లు సమానంగా కుదిరాయి. 300 పాయింట్స్. మన వాళ్ళు 2 రౌండ్స్ ఫినిష్ చేసి సూపర్ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లారు. డమాల్ 300, టకాల్ 300. భలే ఉన్నాయి మీలాగే మీ గ్యాంగ్ పేర్లు. సో ఇప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ రౌండ్ లోకి వెళ్తాం. బాగా కిక్ ఉంటుంది. మీ గ్యాంగ్ లోంచి గెటప్లు చేంజ్ అవుతారు. సిచ్యువేషన్లు మీరే డిసైడ్ చేసుకుంటారు. ఓ మంచి స్కిట్ ఇక్కడ ప్లే చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి. సో స్కోర్లు పెంచుకోవచ్చు ఈ రౌండ్ లో. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వెళ్తారో గెట్ రెడీ, అండ్ మీ గ్యాంగ్ లో నుంచి కూడా గెట్ రెడీ ప్లీజ్. సో థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. ఓకే, ధమాల్ గ్యాంగ్ లో నిన్న ఒక్కడిని వదిలేసి 3 పారిపోయారు కాబట్టి వాళ్ళ 3 పిలుద్దాం. గెటప్ చేంజ్ అంటే మీరిద్దరు కూడా చేంజ్ అవుతారు అనుకున్నారు. మీరిద్దరు ఎందుకు నువ్వు టోపీ పెట్టుకోవడానికి అంత దూరం లేవా? బాయ్ క్యారెక్టర్ టోపీ పెట్టేస్తే బాయ్ క్యారెక్టర్. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఇంతకీ కథ ఏంటి, ఏం చేయబోతున్నారు? అంటే వీళ్ళిద్దరు అమ్మాయిలు సార్. అవునా? ఓకే, క్లారిటీ ఇచ్చావు. ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేమిద్దరం లవర్స్ అన్నమాట. మేము ఇప్పుడు మీరిద్దరు లవర్స్. ఓకే, నేను బాయ్ తను గర్ల్. మేము పంజాబ్ కి వెళ్తాము పెళ్లి చేసుకోవడానికి. ఊటీకి ఎక్కడికైనా వెళ్తే ఇంకా పట్టుకుంటారని చెప్పి పంజాబ్ కి వెళ్తే అక్కడ పండిత్ ఉంటారు. పండిత్ ని పండిత్ హెల్ప్ తీసుకొని మ్యారేజ్ చేసేసుకుంటాం. సో మీరు బాయ్ ఫ్రెండ్, ఈవిడ గర్ల్ ఫ్రెండ్. మీరిద్దరు పంజాబ్ వెళ్ళారు. పంజాబ్ లో మీ ఫ్రెండ్ మీకు హెల్ప్ చేశాడు. చూసారు ఎంత క్లారిటీ వచ్చిందో? వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. 10 ఏళ్ల నుంచి లవ్ చేస్తున్నావురా, ఎప్పటి నుంచో వెంట పడుతుంటే ఇప్పుడు లేపుకొచ్చాను పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడు లేపుకొచ్చామా అప్పుడు లేపుకొచ్చాను కాదు, లేపుకొచ్చానా లేదా, పెళ్లి చేసుకుంటానా లేదా అంతే. చేసుకుంటావో చేసుకో, ఓడికి తెలుసు. పెళ్లి చేసుకోకుండా నేను పంజాబ్ తీసుకొచ్చానా? ఏమో అనకాపల్లి చేసుకుంటే పట్టుకుంటారని పంజాబ్ తీసుకొచ్చావేమో. అనకాపల్లి నుండి బస్సు అవి ఇవి తిండి అన్ని ఖర్చు పెట్టి ప్రేమగా నేను తీసుకొస్తే లాస్ట్ కి నన్ను అనుమానిస్తున్నావు. అమ్మాయిని లేపుకొచ్చేటప్పుడు ఒక ప్లానింగ్ అంటూ ఉండాలిరా. నువ్వేం చేసావు? మన పెళ్ళెప్పుడు మా డాడీ నాకు పెళ్లి చూపులు చూసేస్తున్నారు, అది చూసేస్తున్నారు, నువ్వే జీవితం అది ఇది అంటే అలా కొట్టింది నువ్వు. ఎవరైనా అమ్మాయిని లేపుకొచ్చేటప్పుడు ఏ గోవాకో ఊటీకో తీసుకెళ్తారా? గోవాకి పంజాబ్ తీసుకొచ్చి పడేసా. గోవాకి ఊటీకి తీసుకెళ్తే రొడ్డీని అక్కడ అందరినీ వెతుకుతారు. పంజాబ్ లో ఎవరు వెతుకుతారు? బ్రెయిన్ వాడు ఎక్కడున్నావు? అయిందేదో అయింది, ఎలాగో లేపుకొచ్చేసావు, అయిపోయింది. ఇప్పుడు మన పెళ్లి సంగతి ఏంటో అది చెప్పు. మన పెళ్లి సంగతి ఏంటి? ఇప్పుడు నాకు జాబ్ లేదు, లేచిపోయి వచ్చాము, ఏం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటామే? నువ్వు ట్రై చేసుకుంటే వస్తుంది జాబ్. ఫస్ట్ పెళ్ళే కదా నీకు కావాల్సింది, పెళ్లి చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడే. సరే, పండిత్ జీ వెతుకుతామా? ఈ పంజాబ్ లో నీకు పండిత్ కూడా దొరుకుతాడా? ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడే, గుర్తొచ్చాడు పంజాబ్ లో. యా, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కాల్ చేస్తావు. పిలిపి ఎంత బాగా పెళ్లి చేస్తాడో నేను చూస్తాను. నేను ఇక్కడే ఉన్నారా? పంజాబ్, మీ ఊరికి వచ్చినారు.
సుందరా వైఫే లైఫ్ రా నీ బెస్ట్ ఫ్రెండ్ కదరా సోదరి అదే సుందరి వాళ్ళు నీళ్ళలా ఉండాలి ఇక ముందరా. ఇతనే నేను చెప్పిన తలకు మాసిన ఫ్రెండ్ ఎలా ఉన్నావు? ఫ్రెండ్షిప్ పారిపోవచ్చా? పారిపోయి అంటే పోరింగ్ చేస్తే మధ్యలో పక్కన ఏంద్రా ఏమడుతా ఎలా ఉన్నావు? ఎలా మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చా? పెళ్లి చేసుకోనికి వచ్చా గానీ ఇక ప్రాబ్లం ఉందిరా. అంటే ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఒక పంతులు అవి ఉండాలి కదా. నువ్వు ఉన్నావనే కదరా నీ ఫోన్ చేసింది నేను చేపిస్తా. ఎందుకు బాధపడుతున్నావు మళ్ళీ? కానీ పైసలు ఇట్లా ఇయ్యలేను రాబాయ్, నా దగ్గర అసలు ఏం లేవు రాబాయ్. ఏం అర్థం చేసుకో. పైసలు లేకపోతే పెళ్లి అయితే చెప్పు. ఫ్రెండ్షిప్ అంటే ఎంత తీసుకోకుండా పెళ్లి చేయలేరా? పెళ్లి లేకుండా సమయం అన్ని వస్తాయి అనుకున్నా. సమాన్లకి లక్షల డబ్బులు అవుతాయి కదా. ఫ్రెండే కదా, ఫ్రెండ్ కూడా మనీ అడుగుతారా? అరే ఫ్రెండ్ అంటే దేవుడికి ఫ్రెండ్ ఉండవు కదా. సరే వాచ్ అవి ఇవి అన్ని ఇచ్చేసి పెళ్లి చేసేసి. సరే రాబాయ్, ఎంతకి పేమెంట్ ఎంత? ఎంత తీసుకుంటా? 1 lakh. 1 lakh మ్యారేజ్ కి. పెళ్లి కావాలా వద్దా? చేయండి. 1 lakh. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు గర్ల్ ఫ్రెండ్ చూడ ఎలా బాగుపడుతుంది. నా గర్ల్ ఫ్రెండ్ కి ఆవేశం ఎక్కువ. అర్థం చేసుకో. నేను ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం, అందుకే నా లవర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ గురించి 1 lakh అన్నా, లేకపోతే ఇక్కడ మామూలుగా పంజాబ్ లో మినిమం 5 లక్షల్లో అయితే పెళ్లి. అది కూడా గ్రాండ్ గా చేయవచ్చు. జస్ట్ 1 lakh ఇలా ఏడిస్తే ఎలా? పెళ్లి కావాలా వద్దా? కావాలి కదా బంగారం. ఒప్పుకున్నాడు, పెళ్లి చేస్తున్నాడు. అలా కూర్చోండి. శంకర్ మహారాణ గణపతి మహారాణ జయ బోలో గణేష్ మహారాజ్ కి జై. సారీ పెళ్లి నేను మర్చిపోయినా. అంటే గణపతి పూజ పెళ్లి నీ దండం పెడతారా లేకపోతారా దాన్ని? సరే చేస్తున్నా. ఒక్క నిమిషం అయితే ఆగు. చాలా తొందరగా ఏంటి ఇలా మాట్లాడుతున్నా ఏంటి? జయ బోలో గణేష్ శంకర్ భగవాన్ గణపతి. అరే నాకు గుర్తొస్తలే, ఒక్క నిమిషం వస్తాయి కాబట్టి ఆ పెళ్లికి ఒప్పుకున్నా. ఒక్క నిమిషం. చెన్నై ఎక్స్ప్రెస్ జయ బోలో గణేష్ మహారాజ్ కి కభీ ఖుషీ కభీ మూవీ పేరు. అరే ప్లీజ్ గా అది అలిగి వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ అనకాపల్లి నుంచి పడతారు. ఒక్క నిమిషం. అరే మీకు ఆగలేదు, ఒక్క నిమిషం ఆగండి. చెన్నై ఎక్స్ప్రెస్ అంటే సాంస్క్రిట్ వర్డ్. ఆ వర్డ్ నుంచే సాంస్క్రిట్ అని వచ్చింది. ఆ 3 పేర్లు ఆడుకున్నారు వాళ్ళు. సాంస్క్రిట్ లో నుంచి వర్డ్స్ మూవీ పేర్లు కూడా పెట్టుకుంటున్నారా? నీ పేరు చెప్పు ఒకసారి. మహాలక్ష్మి. అది కూడా మహాలక్ష్మి అంటే దేవుని పేరు. అది సాంస్క్రిట్ లో నుంచి రాలేదా మహాలక్ష్మి? కభీ ఖుషీ కభీ గమ్ मैंने प्यार किया धूम 3 धूम 2 धूम 1 కమింగ్ సన్ धूम 4. సరే లేండి. మళ్ళీ ఇప్పుడే కూర్చొని ఇప్పుడే సరే. మీ గర్ల్ ఫ్రెండ్ కొట్టండి. సరే మీరు కూడా కొట్టండి. అరే ఓకే మామా. क्रिश को मिल गया धूम 2 एंड क्रिश धूम तो ఏం చేస్తున్నాడా? పెళ్లి చేస్తున్నాడా? సినిమా పెళ్లి చదువుతున్నాడా? ఓకే సరే నువ్వు మీకు తొక్కు. సరే మీరు పని చెప్పాలి. మీరు కూడా తొక్కాలి. అరే మళ్ళీ గట్టిగా తొక్కి అనుకోకుండా స్లిప్ అయింది. అంటే ఇలా స్లిప్ అవుతుంది. సరే ఆగండి. మీరు కొట్లాడడానికి రాదు, పెళ్లి చేపిస్తే ఆగండి. కభీ ఖుషీ కభీ గమ్ मैंने प्यार किया जो दिल वाले दुल्हन दिल वाले. సరే జూకో. పెళ్లిలో వంగడాలు కూడా ఉంటాయా? తాళి కదా కట్టేది. ఫస్ట్ ఇది అయిపోయినాక సంస్కృతి అది. జల్లి లేపరా బాబు, తిన్నదంతా నీ వల్ల అరిగిపోయేలా ఉంది. సరే సరే లేండి. చెన్నై ఎక్స్ప్రెస్ అంటే బాబు తాళి కట్టిస్తావా లేదా? ఓకే తాళి తీసుకోమా, మీకు తొందరనే ఉంది. చెప్పురా మంత్రం చదువు. హలో చదువురా ప్రతిభ. వీడి చేతిలో తాళి పెట్టి ఒక్కటే మంత్రం రా. చదువు అయిపోయింది, తాళి కట్టు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఫ్యామిలీ వాళ్ళని గోవింద 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 గోవింద. ఉదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా.
చాలా బాగా కుదిరింది. అన్నిటికంటే ఈయన మంత్రాలు ఏం చదివాడో నాకు అసలు అర్థం కాలేదు. ఏం చదివే మంత్రాలు అంటే సార్ అది పంజాబ్ లో ఇట్లానే అవుతుందా అంటే ఇప్పుడు నాకు తెలుగు రాదు కాబట్టి పంజాబ్ లో చేసిన, పంజాబ్ లో ఇలానే చేసిన. ఇలా ఏం చేస్తారు? ఇలా వెరీ గుడ్. ఇక్కడ ఎలా చేస్తారు తెలుసా? ఇప్పుడు రెడీయా? నేను మంత్రాలు చదువుతాను, మీరు అవి వెంటనే రిపీట్ చేస్తూ ఉండండి. ఓకే? సంస్కృతం ఆయన చెప్పాడు కదా ఇందాక, కరెక్టే కదా మంత్రాలు. నీళ్ళు తీసి నెత్తి మీద వేసుకోండమ్మా, కొబ్బరికాయ తీసి నెత్తి మీద కొట్టండమ్మా, మీరందరూ ముక్కు మీద చేతులు పెట్టుకోండమ్మా, మమ అనుకోండి, మీకు కూడా పెళ్లి అయిపోయినట్టే. అంతే. ఎప్పుడు డౌట్ వచ్చినా ముక్కు మీద చేపెట్టి మమ అనుకో. ఓకే సార్. ఢమాల్ ఢమాల్ గ్యాంగ్ చాలా అద్భుతంగా చేశారు స్కిట్. మరి టకాల్ టకాల్ గ్యాంగ్ ఏం చేస్తారో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెం. అరుగెడుతోంది నీ కేసి వినమంటోంది తన పూసే అలలగసే కలవరమాయి తనను చూసే. సో డ్రెస్ ఓన్ కాదుగా చైతి, మామూలు మాట్లాడచ్చు కదా పాప. ఆవిడ చూడు ఎలా నుంచున్నారు అలాగా. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే అటు చూడు ప్రపంచం అటు. ఓకే, ఇప్పుడు మీరిద్దరు సిచ్యువేషన్ ఏంటి? మీరు ఏం ఎంటర్టైన్ చేయబోతున్నారు? ఎలాగా? మీ ఇద్దరు లవర్సా? తన ఫోటోగ్రాఫర్, ఈ అబ్బాయి ఫోటోగ్రాఫర్. ఓకే, నా పైన కాకుండా ఫోటోగ్రాఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్. అదే సిచ్యువేషన్. ఇంత అందమైన అమ్మాయి ఇక్కడ ఉండగా నువ్వు ఫోటోగ్రాఫర్వి ఈ అమ్మాయి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కెమెరా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నావంట. దాని గురించి మీరు స్కిట్ చేస్తున్నారు అంతేగా? క్లారిటీ? వెరీ గుడ్, సూపర్. మిలమిల మెరిసే మగువా నువ్వు మేలక చెల్లెలివా నిగనిగలాడే భామా నువ్వు లేత పసిడి బొమ్మ గడసరి పలుకుల గువ్వా నువ్వు మదనుడి మరదలివా గుబగుబలాడిన ఊటి నిన్ను చూసి అయ్యో రామా కళ్ళే చూసినట్టే కోడలు పళ్ళే చూసినట్టే క్లోజ్ థ్రిల్లై గంతు వేస్తూ రావా నీకోసం. ఏ బంగారం, ఈ స్టిల్ బాగుంది, ఆగు. ఏ బ్యాక్ ఇంకా చాలా బాగుంది. అవునా? ఒక్క స్టిల్ ఇస్తా. హే ఆసమ్. ఒకసారి చూయించు. ఏ బంగారం చూడు ఎంత బాగున్నావు. ఏదో నీ ఫోటోగ్రఫీ దయా. నీ ఐస్ చూడు ఎంత బాగున్నాయో. అవును, చాలా. కొంచెం కిందకి వద్దామా? నీ ముక్కు చూడు ఎంత బాగుందో. అవును, చిలక ముక్కు లాగా ఉంది కదా. ఇంకొంచెం కిందకి వద్దామా? నీ లిప్స్ చూసావా? దున్న పండులాగా ఉన్నాయి. ఇంకొంచెం కిందకి వద్దామా? ఆపేయి. ఎప్పుడు నీ ఫోటోగ్రాఫీని పోవడం తప్ప నన్ను ఎప్పుడైనా పోడావా? ఈ ఫోటోలో కూడా నువ్వే ఉన్నావు కదా బంగారం. బంగారం, మనం నెక్స్ట్ మంత్ ఊటీ వెళ్దామా? వెళ్దాం. దేంట్లో వెళ్దాం? మన కోసం సపరేట్ హెలికాప్టర్ తెప్పిస్తున్నావా? ఏంటి అలా అంటావు? సర్లే, అంత బడ్జెట్ మనకి లేదు కానీ ట్రైన్ లో బుక్ చేశాను, దాంట్లో వెళ్దాం. మరి ఊటీకి పెళ్ళయ్యాక వెళ్ళొచ్చు కదా, ఇప్పుడే ఎందుకు తొందర నీకు? అంత చిలిపి. బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటది, అక్కడ ఫొటోస్ ఎంత బాగా వస్తాయి తెలుసా? అయ్యా బాబోయ్, మళ్ళీ ఫోటోగ్రఫీ గోల మొదలు పెట్టేశాడే. చీ, ఏ పోరా నీతో మాట్లాడి కాదు బంగారం, చూడు ఫొటోస్ చూడు ఎంత బాగా. ఏ పోరా వద్దు, దాన్నే పెళ్లి చేసుకో, కెమెరానే పెళ్లి చేసుకో. అది కాదు బంగారం, మీరు రా బంగారం, ఫొటోస్ చూడు సూపర్ వస్తున్నాయి. వద్దు మాట్లాడక అసలు నాతో. ఎంత బాగున్నావు చూడు ఫొటోస్ లో. ఇప్పుడు కూడా నీ ఫోటోగ్రఫీని మొదలు పెట్టేశావు కానీ పొగడడం నన్ను ఇప్పుడైనా నన్ను పొగుడుతున్నావా? నీకేంట్రా, నువ్వు ఎప్పుడు ఆసం. బాబోయ్ పడిపోయా. ఈ ఫొటోస్ చూసినప్పుడు నువ్వు ఊటీకి వద్దంటున్నావేంటి? ఏంటి ఎప్పుడు ఊటీ గోలా నీకు? ఇక్కడ కూడా బాగుంటాయి కదా ఫొటోస్, ఇప్పుడే అంత తొందర ఎందుకు నీకు? చీ, ఇక్కడే ఇంత బాగుంటాయి, ఇంకా ఊటీలో ఎంత బాగుంటాయి చూసుకో, అర్థం చేసుకో. అవును కదా, అది కరెక్టే. వెళ్దామా మరి? ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్ వెళ్దాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏంటి? ఎప్పుడు ఇలా వాయిదాలు వేయడమే నీకు? నీకు
ఆల్రెడీ చెప్పా కదా బంగారం, ఇప్పుడు బడ్జెట్ లేదు తెలుసు కదా. నా కోసమా బడ్జెట్ తేలేవా ఇంట్లో నుంచి? నీ కోసమనే కదా బంగారం నేను నెక్స్ట్ మంత్ ప్లాన్ చేశాను. నీకు అంత అవసరం లేదు, ఎలాగో మీ డాడీ బ్యాంక్ మేనేజర్ కదా, ఒక ఏటీఎం కొట్టుకొచ్చేయచ్చు కదా. చా ఆ, నీ ఫేస్ కనుకుంది మరి. ఏంటి అలా అంటున్నావు? అసలు నా పైన కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది నీకు మాటి మాటికి. లేదురా నా డార్లింగే నువ్వు. ఏమో నీకు ఆ ఫోటోగ్రఫీ డార్లింగ్, నేనేం డార్లింగ్ నీకు? ఇది కూడా ఇంపార్టెంటే బట్ నువ్వు ఇంపార్టెంటే. ఇద్దరు రెండు కళ్ళురా నాకు. అంతేకాని నేను మాత్రం ఎక్కువ అని చెప్పట్లే కదా ఇప్పుడు కూడా. ఇది నా ప్రొఫెషన్ కదరా, ఇది ఇంపార్టెంట్ నాకు అది ఇంపార్టెంట్. అయ్యా బాబోయ్ మళ్ళీ ప్రొఫెషన్ గోల మొదలు పెట్టేశారా బాబోయ్. నన్ను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నన్ను రప్పించావే. చూడు బంగారం, వాడు నిన్ను అయిపోయిందా డాన్స్ అయిపోయినాయా? మీరు ఒకసారి వినండి, తను అంత చీర పడుతుందంటే తనకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అని కాదు. మీరు ఎలా అనుమాన పడుతున్నాడు? వానికి అసలు నమ్మకమే లేదు నా పైన. లేదు, తనకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, అట్ ఏ టైం నువ్వు కూడా ఇష్టం. నువ్వు వాళ్ళని అర్థం చేసుకోవాలి కదా కాస్త ఎంతైనా. ఏమో నాకు అలా అనిపించట్లే, వాడు దానే పెళ్లి చేసేసుకునేలా ఉన్నాడు, సంసారం చేసేలా ఉన్నాడు. లేదు, ఒకసారి ఒక ఛాన్స్ అయితే ఇచ్చి చూడండి. సరే బంగారం దా. సరేలే, ఈ ఒక్కసారికి ఇచ్చి పెడుతున్నా. టకాల్ టకాల్ గ్యాంగ్ చాలా అద్భుతంగా కుదిరింది. మీ ముగ్గురు గెటప్ చేంజ్ కి వెళ్తే నేను ఎంతో ఆనందపడ్డాను. తీరా చూస్తూ టోపీ పెట్టుకొచ్చారు అంతే. ముగ్గురు కలిసి వెళ్ళారు టోపీ పెట్టుకోవడానికి. బాగా చేశారు, వెరీ గుడ్, చాలా బాగుంది. అలా పారిపోవడం, పంజాబ్ వెళ్ళడం, ఆయన పంజాబ్ లో మీకు పెళ్లి చేయడం, మంత్రాలన్నీ బాగా కుదిరాయి. నేను నేర్పించిన గుర్తున్నాయి కదా భయ్యా? మళ్ళీ చెప్పు సరే. ఓం తొలనాయ స్మహ, ఓం తొలనాయ స్మహ, ఓం తొలనాయ స్మహ మమ. అది అయిపోయింది, సూపర్. సో మీ స్కిట్ కూడా బాగా పేలింది కాబట్టి 200 పాయింట్స్. కానీ అలా పారిపోయి వెళ్ళక్కర్లేదమ్మా. అసలైనా సరే ఇంట్లో వాళ్ళు నొప్పిస్తే ఒప్పుకుంటారు, మెల్లగా అర్థం చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్, సూపర్. టకాల్ టకాల్, వామ్మో ఫోటోగ్రఫీ పిండేశారు, మామూలుగా కాదు. అసలు అర్థమైనట్టే ఉంది ఆ స్కిట్, భలే వచ్చింది. అది చాలా బాగా కుదిరింది కూడా స్కిట్ కూడా. సో అంత బాగా చేశారు కాబట్టి వాళ్ళకంటే మీకు కూడా ఇస్తాను 100 out of 100. వెరీ గుడ్. చెప్పలేదా? పర్లేదు, 100 వచ్చిందిగా. సో టకాల్ టకాల్ 400, డమాల్ డమాల్ 500, డమాల్ డమాల్ 500. అబ్బే, టకాల్ టకాల్ 400. పర్లేదు, నేను ఇటు సపోర్ట్ చేస్తాను. ఓకే, తెలుసుగా నా సపోర్ట్ అంటే. ఇక్కడ నుంచి రౌండ్ గురించి చెప్తాను, అంతే, కంగారు పడకండి. సో అసలు విషయం, 4th రౌండ్ లో మీకు 90 seconds మాత్రమే ఉంటాయి. 90 seconds లో మీరు మేము ఇచ్చిన టాస్క్ ని ఫినిష్ చేయాలి. 100 డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం కొంచెం కష్టపడితే టైటిల్ మనకు వస్తుంది. రైట్, లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. కాస్కోన వాస్కోడిగామా నిజంగానే ఇప్పుడు మీరు కాసుకోవాల్సిన పని వచ్చింది. ఎందుకంటే మీ నలుగురు కలిసి ఆడతారు, ఇద్దరు ఇటు ఇద్దరు ఆ డబ్బాలో నుంచుంటారు. ఇక్కడ నుంచిన వాళ్ళు షటిల్ బ్యాట్ తో కాకుని కొడితే, ఆ బాక్స్ లో నుంచిన వాళ్ళు ఇంకో బ్యాట్ తో దాన్ని అందుకుని ఆ పెద్ద బొచ్చులో వేయాలి. అందులో ఎన్ని పడితే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. మనకు 100 లీడ్ ఉంది కాబట్టి మనం మెజారిటీ అడ్వాంటేజ్ తీసుకోవాలి. రైట్, ఓకే. సో ఢమాల్ ఢమాల్ గ్యాంగ్, నలుగురు రండి ఇక్కడికి. మీరు ఈ లైన్ దాటడానికి లేదు, మీరు ఆ బాక్స్ లోంచి బయటికి రావడానికి లేదు. 90 seconds టైం ఉంది, జాగ్రత్తగా అందులోకి డైరెక్ట్ చేయండి. రైట్, సో యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong.
చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్ నథింగ్ రాంగ్ మ్యూజిక్ ఓకే డిస్కో ఓకే మూవ్ ఇట్ ఓకే slowly మ్యూజిక్ ఓకే డిస్కో ఓకే మూవ్ ఇట్ ఓకే slowly Same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to ఓకే సో మీరు ఆడిన దాంట్లో 1 2 3 4 and 5 యా సో 500 పాయింట్లు వచ్చాయి మనకి 5 కాక్స్ వేసాం కాబట్టి మన స్కోర్ ఇందాక 500 ఇప్పుడు మొత్తం కలిపి 1000. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు మినిమం 7 కాక్స్ తేవాలంటే 700 పాయింట్స్ వస్తాయంటే రాదంటారు వాళ్ళకి టెక్నిక్ చెప్పలేం కానీ మనం గెలుస్తాను కాన్ఫిడెన్స్ అయితే లేదు మీకు ఉందమ్మా నీ గ్యారంటీ ఉండుంటది ఇందాక రౌండ్ లోనే చూశాను భలే ఉన్నావు ఓకే ఆల్ ది బెస్ట్ లెట్స్ గో సో టెక్నిక్ చూశారు వాళ్ళు ఆడుతున్నప్పుడు ఆయన ఎలా ఆడాడు అమ్మాయి ఎలా ఆడిందో చూశారు కదా అటుపక్క అమ్మాయి ఏమో ఎలా ఆడకూడదో చూపించింది ఇటు ఈ అబ్బాయి ఎలా ఆడాలో చూపించారు ఓకే మాక్సిమం ఇటే ఫాలో అవ్వండి బాగుంటది సో ఇప్పుడు 90 సెకండ్స్ టైం ఉంది మాక్సిమం యూటిలైజ్ చేసుకోండి మన టార్గెట్ 7 రైట్ ఆల్ ది బెస్ట్ 3 2 1 go music okay disco okay move it okay slowly music okay disco okay move it okay slowly party let's together party cutie baby come on shake your booty naughty five more mevanta chala naughty come on baby let's get dirty rara brother super brother let's relax and rock sing song ding dong ding ding dong dong ding dong ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్ నథింగ్ రాంగ్ మ్యూజిక్ ఓకే డిస్కో ఓకే మూవ్ ఇట్ ఓకే slowly మ్యూజిక్ ఓకే డిస్కో ఓకే మూవ్ ఇట్ ఓకే slowly same but different. 10 No money, 9 no honey. 8 చెప్పండి ఓకే సో మన టార్గెట్ అయిపోయి మన టార్గెట్ 7 అండ్ మనకి ఇక్కడ ఎన్ని వచ్చాయి 1 2 3 4 5 6 7 8 కృష్ణ అమ్మడి అడ్రస్ ఎల్ల చమకుల చల్ల సగసుల పిల్ల చిక్కన చేతకి ఎల్ల హాయరే ఈ పరుగులేల హాయరే పసిచారు శీల హాయరే బరువాల బాల రావే మారు 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 మస్కా మారు 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 మస్కా మారు ఓకే సో 8 వేశారు సో 800 పాయింట్స్ మీ టోటల్ స్కోర్ యాడ్ అయ్యి మొత్తం కలిపి 1200 పాయింట్స్ కంగ్రాచులేషన్ మనం ఢమాల్ అని పేల్తాం అనుకున్నాం పేలాం కానీ ఒక 2 షటిల్ కాకులు మిస్ అయ్యాయి కాబట్టి 1000తో ఆగిపోయాం నో ప్రాబ్లం వెల్ ప్లేడ్ కమాన్ నేను పర్లేదు కదా ప్రాబ్లం ఏం లేదు కదా సరదాగా ఆడాం చాలా బాగా జరిగింది వెరీ గుడ్ కమాన్ వీళ్ళకి కూడా చప్పట్లు కొట్టాలి కదా అండ్ 8 మంది చాలా బాగా ఆడారు ఎంతో స్పోర్టివ్ గా ఆడారు అండ్ స్కిట్లు చేశారు గేమ్లు ఆడారు బంతులతో ఇక్కడ బెలూన్ గేమ్ రౌండ్ అయితే నిజంగా నా భూతో నా భవిష్యత్ అలా ఇప్పటివరకు ఎవరు ఆడలేదమ్మా చాలా బాగా ఆడారు వెరీ గుడ్ సో పొగుడమ్మా నేను ఎప్పుడు పొగుడుతుంటే ఉంటుంది ఏం తిట్టా ఓకే కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ నుంచి గిఫ్ట్ వచ్చారు కార్డ్
అండ్ అలాగే మీకు కూడా ఈటీవీ ప్లస్ నుంచి గిఫ్ట్ వచ్చారు కార్డ్స్. నా కోసం ఏమైనా షాపింగ్ చేయొచ్చు మీరు. వెరీ గుడ్. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగులతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.